మోసం చేసి వస్తూనే ఉన్నారు. అందరూ చాలా మోసం చేశారు, ఎక్కడ భయపడలే. తొలిదాకా పంచాయతీ ఆట ఆడిచ్చిన నేను ఒక తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో ఇంత కష్టపడి ఈ స్థాయికి రావాలంటే దాంట్లో ఎంత ఎంత కష్టం ఉందో అది నాకు తెలుసు, ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఓకే, కానీ నాలాగా కష్టపడద్దు, అందరూ కూడా చాలా బాగా సంపాదించుకోవాలి, అందరూ సుఖపడాలి, అందులో నేను ఉండాలని ఈ సినిమా తీసిన. ఓకే, సో కానీ మాటలు రావట్లేదు. షూటింగ్లో కూడా చాలాసార్లు వేశాను, మంచి ఇంత ముందు నేను మాట్లాడుతుందంటే నేను ఎప్పుడు కూడా నేను స్కూల్కి పోలే, అప్పుడు కూడా శిల్పి శాతాల్లో నేను చాలా కష్టపడి చదువుకోవడం జరిగింది. నేను నైట్ పెదబాల శిక్ష తెలిసేలేదు, పెదబాల శిక్ష చదివాను నేను చాలా కష్టపడ్డా. కానీ ఈ స్టోరీ ఎంత కష్టపడి ఆఫీస్లో కూర్చొని 6 నెలలు 4 నెలలు రాసి మా వెంకటరెడ్డి గారికి దండం పెడుతున్నా. ఇలాంటి నేను నాదేం లేదు, నేను కాపీ అయితే ఆయన పెన్ అయ్యిండు, కాపీ మాత్రమే. నేను పుస్తకాన్ని ఆ పుస్తకంలో కలం పెట్టి రానికి నాకు రాదు, ఆయన రాశాడు. కానీ నా చిన్నప్పుడు ఒక లవ్ స్టోరీ ఉండే. అజీత్ నగర్ విలేజ్లో నేను చదువుకునేటప్పుడు ఆ స్కూల్ ఇంకా మా భూమి ఉండే, స్కూల్ మానేసిన దానిమ్మ చెట్లు ఉండేటివి, దానిమ్మ పనులు అంటే నాకు చాలా ఇష్టం. ఇంటికి పోయినప్పుడు దానిమ్మ పనులు అనేటప్పుడు 5వ క్లాస్లో ఒక సార్ ఉండే, చాలా బాగా కొడుతుండే. ఒక మనిషిని కొడితే పలిగిపోయింది.